లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. తర్వాతి కథను బ్రహ్మ సనకునికి ఇట్లు తెలిపెను. సింహవాహిని అయిన అంబం మీదకు ఉరికిన మహిషుడు కొండరాలతో ఆమెను కొట్టసాగినాడు. మహాకోపంతో దేవి వాని ఆయుధాలను విరక్కొట్టి అనేకమైన శస్త్రాస్త్రాలతో వాని శరీరం గాయపరచెను. శైలజ చేత గాయపడిన ఆ రాక్షసుడు కొంచెమైనా చలించక యుద్ధోన్మాదంతో విజృంభించినాడు. అతడు కామరూపుడొకటి చేత ఖడ్గ చక్ర శూలాది సర్వాయుధములతోనూ అంతర్ధానమై ఒక సింహాకృతిని ధరించి ప్రచండముగా గర్జించినాడు. దేవి వాహనమైన సింహము తెల్లని గోళ్లతోనూ తీక్షణమైన దంష్ట్రలతోనూ మహిష సింహంపై కొరికి దాని కపోలంపై కొట్టి వక్షమును చీల్చినది. ఇంతలో మహిషుడు వ్యాఘ్ర రూపం ధరించి నోరు తెరుచుకొని దుర్గపై కొరికినాడు. దాన్ని చంపుటకు దేవి తన చేయిని బలంగా చాపినది. నలుపు పసుపు చారులతో కూడిన బంగారు కొండవలే భీషణంగా పరుగెత్తి వచ్చుచున్న మహిష వ్యాఘ్రమును దేవి చంద్రుని వలె తెల్లనైన శూలంతో పొడిచి వేసినది. ఆ శూలము వాని వ్యాఘ్ర శరీరం నుండి గాలిలోకి దూసుకొని పోయినది. ఇంతలో మహిషుడు గజరూపం ధరించి దేవిపైకి రాగా దేవి వాహనమైన సింహము ప్రచండముగా ఘీంకరించి దానిపై కురికినది. అంతటా ఆ గజరూపం విడిచి మహిషుడు ఒక మహావీరుడై నిలిచినాడు. దుర్గాంబిక ఖడ్గ చక్రాయుధములతో ఆ వీరుని తల నరికివేసినది. మహిషుడు కించిత్తు కూడా చెలింపక అసురమాయతో తన మహిష రూపం ధరించి దేవితో యుద్ధమునకు ఉద్యుక్తుడైనాడు. ఇది చూసిన దేవతలు మునులో గౌతమును సమీపించి గౌరిని మహిషాసుర సంహారమును శీఘ్రంగా నిర్వహింప ప్రోత్సహించమని వేడుకొనిరి. మహర్షి జగదంబను సమీపించి, ఓ దేవి, సర్వజగత్తుకు ప్రాణశక్తిని, ఓజస్సు, జ్ఞానము, బలము నీవే. నీవు మోహంచే యుద్ధమేలు చేయుచుంటివి. జగద్రక్షణకై వీని ప్రాణమును త్వరితముగా ఉపసంహరింపుము. గడ్డిపోచ వంటి ఈ అసురుని సంహరించుటకు ఇంత విలంబమా తల్లి? కాలాగ్ని వంటి నీ తేజస్సు వానికి సహింప సఖ్యమా? నీ శక్తిని స్తంభింపచేసి గుణత్రయ శరీరునివై త్రిశూలంతో మహిష ప్రాణములను ఆకర్షింపము అని బోధించినాడు. దానిని ఆకర్ణించి జగద్రక్షణ దక్ష అయిన పరాంబిక త్రిశూలంతో మహిషుని తలను గుచ్చి ఎత్తెను. మహాపర్వతం వంటి జగదీశ్వరి ముందు మహిషుడు అశక్తుడై ప్రాణములు పీడించబడి ఆక్రోశిస్తూ తల ఎగిరిపోగా నేల కొరిగినాడు. త్రిశూలపు పోటుతో రక్తం సముద్రం వలె పొంగి దాని యందు మహిష కలేబరం పొరలినది. దుర్గారూపిణైన దేవి మహిషుని తలపై నృత్యం చేయసాగెను. మహిషాసుర మర్దని అయిన ఆ దుర్గను దేవతలు ఋషులు కీర్తించినారు. పుష్పవృష్టి కురిసింది. దేవతలందరూ అంబికకు ప్రణమిల్లినారు. దేవేంద్రుడు జగదీశ్వరిని స్తుతించినాడు. ఓ జగజ్జనని దుర్గాంబిక, సమస్త భూత బీజ రూపిణి, నిన్ను భజించువారి శక్తియు భక్తియు నీవే. నీవు సర్వకారణివి, పరమవు, కీర్తివి, శాంతివి, దాంతివి, కళాక్షమ రూపిణివి. ఏకమే అయిన నీవు విశ్వరూపిణిగా వెలసి ఉన్నావు. మా స్థానములందు మమ్ముంచి మా శత్రువులను నిర్జించి నీవు ప్రకాశించుచున్నావు. తల్లి, కోసివేయబడిన మహిషుని తల ఇంకను సజీవంగానే ఉన్నది. సమస్త దేవతల శక్తులతోనూ ఆయుధములతోనూ ప్రకాశిస్తున్న నీ మహిషాసుర మర్దనీ రూపము జగములన్నింటికీ సేవ్యమానమై ఇచ్చటనే ప్రతిష్ఠించబడుగాక. మాతృకా సహితమైన నీ రూపం సర్వలోక సంపూజ్యమగుగాక. నీ పాదములను శిరసున ధరించిన ఈ మహిషుడు కూడా లోకపూజ్యుడగుగాక. ఇట్లు ఇంద్రునిచే స్తుతించబడిన దేవి శాంతరూపిణి సఖీజనులతో కలిసి తేజోవంతమైన మహిషుని శిరస్సును చూచి వాని కంఠంనందు వెలుగుచున్న శివలింగమును గమనించినది. ఆమె దాన్ని తాను పూజించదలిచి చేతిలోకి తీసుకొనెను. రక్తసిక్తమైన ఆ లింగమును ఆమె జలముచే ప్రక్షాళనం చేయబోగా చిత్రముగా ఆ లింగము దేవి పానీయందు లగ్నమై ఊడిపడలేదు. దేవి విస్మయావిష్టయ్యే విషాదంతో ఋషులయందు నిలిచి ఇది ఏమి అని అడిగినది. అయ్యో, వీడు మహాశివభక్తుడు, వీడిని వధించడం మహాపాపం. స్త్రీ స్వభావం వల్ల నేను మూఢురాలనై వీడిని వధించి తిని అని పరితపిస్తూ గౌరి గౌతముని వద్దకు పోయి దుఃఖించినది. ఓ సర్వధర్మజ్ఞ మహర్షి, దేవతలను రక్షించగోరి అజ్ఞానం వలన శివభక్తుడైన మహిషుని అంతం చేసి తిని. రజోగుణావిష్టులైన వారెవరు ధర్మం ఆచరింపరు. నియమనిష్టలతో కూడిన శివభక్తులు, వారిలో ముఖ్యంగా లింగధారులు శివునికి అత్యంత ప్రీతిపాత్రులు. పూర్వం లింగధారులైన త్రిపురాసురులను వారు ఆ లింగములను విడిచి వరకు శివుడు వారిని జయింపలేకపోయినాడు. ఈ అసురుని కంఠంలోని లింగం నా చేతిని విడిచటలేదు. శివభక్తులను వధించిన పాపం పోవు వరకు నేను శివప్రీతికరమైన క్షేత్రములను దర్శిస్తూ తీర్థములలో స్నానమాడుచు శివునికి దయగలుగు వరకు తీర్థాటను గావింతును అని పరితాపం పొందినది. దేవి పరితాపమును గాంచి గౌతములు ఇట్లా ఆశ్వాసించిరి.
తల్లి గిరిజ భయపడకము, ఇందుగల ధర్మ సూక్ష్మం తెలుసుకొనము. సదాశివుని సద్యోజాతాది ముఖముల నుండి వెలువడ్డ పంచ శివాగమనముల నుండి 28 కోట్ల నిర్ణయములు శివభక్తులకు మార్గదర్శకములై ఉన్నవి. అవి మునీంద్రులను ప్రశ్నించి తెలుసుకొనవలను. కాళముఖము, కంకాళము, శైవము, పాశుపతము, మహావ్రతమునను శైవాగమములు శివభక్తులకు మార్గదర్శకములు. వానిలో ఎన్నయో భేదములున్నవి. అన్నింటి వలన సాధించబడవలసిన సాధ్య వస్తువు శివుడొక్కడే. సద్ధర్మాచరణపరాయణులు, ఈర్ష్యాద్వేష మాత్సర్యములు లేనివారు, శివజ్ఞానానువర్తులైన వారు మొదలుగా అందరి చేతను వేదములు, యజ్ఞములు, భక్తి మార్గముల చేత ఆరాధించబడిన వాడు శివుడే. తపస్సులు జీవహింస చేయరాదు. శివధర్మాన్ని మీరిన వారు అవశ్యం వజ్జలే. దీనికి లింగ పదవి జాతి వివక్షత లేదు. అందుకే శివధర్మ భ్రష్టులు అవశ్యం వజ్జలే అని ధర్మవేదుల నిర్ణయం. ఈ అసురుడు పూర్వం గొప్ప సత్కర్మ గావించి ఐశ్వర్యము పదవి పొందెను. దానితో అతడు దేవతలకు కూడా అజేయుడయ్యను. శివప్రియమైన నీవు నేడితడిని చంపుట అతనికి మహర్షుల వలన కలిగిన శాప ఫలితం. మహర్షులు అతనిచే అవమానించబడి హింసించబడి మహిషుడవు గమ్మని శపించినందువల్లనే అతనికి మహిష జన్మ సంప్రాప్తమైనది. తత్క్షణం మాహిష రూపం పొంది అతడు తన శాప విమోచనం తెలుపమని మహర్షులను వేడుకొనెను. వారు అతనికి కామరూప సిద్ధి ప్రసాదించి మహిష రూపుడవైనను శివాజ్ఞచే స్వయంగా దేవి హస్తముల యందే విముక్తి లభించునని తెలిపిరి. సిద్ధులను అవమానించిన దోషం మూరకపోదు కదా. సిద్ధుల శాపం చేత మహిషత్వం అందిన వీడు వారి ప్రసాదం వలన నీచే ఇట్లు నిహతుడైనాడు. నీవిందుకు విచారింప పని లేదు. వీరిని సంహరించుటకే సకల లోకశ్రేయస్సు కలిగినది. సంహరించడం వలన సకల లోకశ్రేయస్సు కలిగినది. పరమేశ్వరుని గురించి తపోనిష్టలో ఉన్న నీ చేత మరణించి అతడు శాప విముక్తుడైనాడు. నీవు అరుణాచల తేజోలింగం దర్శించము. వీడు పూర్వం మహాభక్తుడే కాని మదోన్మత్తుడై లింగధారులు చేయులని విని దీక్షాదులు లేక లింగంను ధరించినాడు. త్రిపురాసురులు లింగధారణ చే అజేయులైనారని వీడు వారిని అనుసరించినాడు. దీక్షాదులు లేక స్వీకరించిన లింగం వినాశహేతువని వీడు ఎరుగడు. పూర్వజన్మ తప ఫలితంగా వీడు నేడు నీచే హతుడైనాడు. నీ పాదస్పర్శచే వీడి శిరస్సు ధన్యమైనది. పూర్వజన్మలో అరుణాద్రీశ్వరిని సేవించుటచే వీడింతటి ఐశ్వర్య సంపన్నుడై నీ పాదస్పర్శ భాగ్యం నందగలిగెను. వీనికి ముక్తి తథ్యం. శైవ సిద్ధాంత జ్ఞానులను రావించి సర్వదోష నివృత్తికై సర్వతీర్థములని ఒకే చోట ఆవాహన చేసి తీర్థం ఏర్పరిచి అందు ఆఘమర్షణ స్నానం ఆచరించినట్లయిన శివభక్త సంహార దోషం నివర్తించును. 3 మాసముల వరకు త్రిచంచల్యో స్నానమాచరించి అరుణాద్రీసు నర్చించము. దోష నివృత్తి అగుననే గౌతములు ఆశ్వాసించ ఆ విధంగా ప్రవర్తించుటకు దేవి నిశ్చయం గావించుకొనెను. ఓం సహనాభవతు సహనో భునత్తు సహ వీర్యం కర్వావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.